బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు ఇచ్చారు అడ్వకేట్ పూర్ణచంద్రరావు. మంత్రి పొన్నంపై ఫ్లై యాష్ విషయంలో నిరాధార ఆరోపణలు చేశారంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కౌశిక్ రెడ్డితో పాటు ఓ పేపర్ చీఫ్ ఎడిటర్, ఓ ఛానల్ ఎండీకి నోటీసులు అందాయి. ఫ్లై యాష్ విషయంలో పొన్నంపై తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి పొన్నం పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేశారని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేకే పొన్నం ప్రభాకర్పై నిరాధార ఆరోపణలు చేశారన్నారు అడ్వకేట్ పూర్ణచంద్రరావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు అడ్వకేట్ పూర్ణచంద్రరావు. మంత్రి పొన్నంపై ఫ్లై యాష్ విషయంలో నిరాధార ఆరోపణలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. కౌశిక్ రెడ్డితో పాటు ఓ పేపర్ చీఫ్ ఎడిటర్, అలాగే ఓ ఛానల్ ఎండీకి కూడా నోటీసులు అందాయి. ఇక ఫ్లై యాష్ విషయంలో పొన్నంపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆ నోటీసులో పేర్కొన్నారు. మంత్రి పొన్నం పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేకే పొన్నం ప్రభాకర్పై నిరాధార ఆరోపణలు చేశారన్నారు అడ్వకేట్ పూర్ణచంద్రరావు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేసినటువంటి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, మరొక ప్రైవేట్ ఛానల్ యాజమాన్యానికి, మరోవైపు ఒక పత్రికా యాజమాన్యానికి అటు పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో రామగుండం నుంచి వచ్చేటటువంటి ఫ్లై యాష్ అంటే బూడిద మొత్తం కూడా పూర్తిగా పొన్నం ప్రభాకర్ అది కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నట్టు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఈ రోజు పంపించడం జరిగింది. మొత్తం మీద గతంలో మనం చూసాం, రామగుండం నుంచి వచ్చేటువంటి ఎన్టీపీసీ నుంచి వచ్చేటువంటి ఫ్లై యాష్ అనేటువంటి ఒక బూడిద, ఈ బూడిద మొత్తం కూడా రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీకి ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఇది టెండర్ల ద్వారా ఇది అందరికి అక్కడ ఎవరైతే టెండర్స్ లో ఈ దక్కించుకుంటారు, ఈ ఫ్లై యాష్ అనేది దక్కించుకుంటారో వారికి మాత్రమే దీన్ని సప్లై చేస్తూ ఉంటారు. అలాంటిది మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఫ్లై యాష్ అంటే బూడిద, రామగుండం ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటి బూడిద మొత్తం కూడా లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. అది పూర్ణచంద్రరావు అడ్వకేట్ నేతృత్వంలో ఈ యొక్క లీగల్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపై వెంటనే లీగల్ నోటీస్ కి సరైనటువంటి రిప్లై వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై కూడా పరువు నష్ట దావా కూడా వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే టెండర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన దాంట్లో వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. కానీ మంత్రికి ఎలాంటి సంబంధం లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం సరైనది కాదు, దీనిపై వెంటనే రిప్లై ఇవ్వాలంటూ కూడా అటు మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించిన అడ్వకేట్ పూర్ణచంద్రరావు ఈ రోజు లీగల్ నోటీసు అటు పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరొక ప్రైవేట్ వ్యక్తికి, మరొక ప్రైవేట్ పత్రికకు, అదేవిధంగా ఒక ఛానల్ కూడా ఆ లీగల్ నోటీసు పంపించడం జరిగింది. ఒకవేళ దీనికి సంబంధించిన దానిపై పూర్తి ఆరోపణలకు సంబంధించిన దానిపై రిప్లై వచ్చిన తర్వాత ఫర్దర్ గా దీనిపై నిర్ణయం కూడా తీసుకుంటామని మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. అంటే సునీల్, అయితే పాడి కౌశిక్ రెడ్డి దీనిపై స్పందించే అవకాశం ఉందా? గతంలో మనం చూస్తాము, ఫ్లై యాష్ రామగుండం నుంచి వచ్చేటువంటి లారీల నుంచి వచ్చేటువంటి ఫ్లై యాష్ లారీలను ఆపి మరి చెక్ చేస్తాడు. అధిక లోడుతో ఈ లారీలు వెళ్తూ ఉంటాయి, మోతాదుకు మించి ఈ లారీల్లో లోడ్ వెళ్తూ ఉంది. ఇదంతా కూడా డబ్బులు మొత్తం కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కి వెళ్తూ ఉంటాయంటూ కూడా గతంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. మరి దీనిపై ఇప్పుడు లీగల్ నోటీసులకు సంబంధించిన దానిపై మరి ఇప్పటివరకైతే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే స్పందించలేదు. మరి దీనిపై ఈ రోజు స్పందిస్తాడా, లీగల్ నోటీసుకి ఎలాంటి రిప్లై ఇస్తాడని కూడా చూడాల్సిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.